నమస్కారం, నా పేరు శివ. అందరూ ఏమన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఎల్పిజి వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నమాట. ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే చమురు నిల్వలకు సంబంధించి అలాగే ఈ చమురు దిగుమతులకు సంబంధించి చాలామంది ఆందోళన పడుతున్నారు అన్నమాట. ఓకేనా? సో ఈ చమురు దిగుమతుల్లో కూడా కొన్ని అంతరాయాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. ఓకే, అయితే చాలా దేశాలు దీని మీద ఫైట్ చేస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు కూడాను. ఓకే, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా ఊదరగొడుతుంది అనమాట. ఎల్పిజి సిలిండర్స్ కరువైపోయి దొరకట్లేదు, త్వరగా బుక్ చేసేసుకోండి, ఓకేనా, ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పడతారని చెప్పేసి అనేక రకాలుగా ఊదరగొడతా ఉన్నారన్నమాట. చాలా సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే ఏదైనా యూట్యూబ్ కానివ్వండి. సో చాలామంది దీన్ని కూడా నేను పరిశీలించి చూశాను. అండ్ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో కూడా ఈ ఇండక్షన్ స్టవ్ సంబంధించినవి కూడా చెక్ చేశానండి. ఓకే, ఎక్కడ కూడా కరెంట్లీ నాట్ అవైలబుల్, ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎక్కడ కూడా దొరకట్లేదు, ఇవి కూడా దొరకట్లేదు అనమాట. ఓకేనా, చాలామంది బుక్ చేసుకుంటారు త్వరితగతిన. ఓకేనా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కొన్ని అయితే ఒకటి ఉంది, ఇక్కడ చూడండి వన్ లెఫ్ట్ ఫ్యూ లెఫ్ట్. ఓకేనా, సో కొన్ని అయితే అసలు లేవు, ఎక్కడ కూడా కరెంట్లీ అన్అవైలబుల్ లేవు. ఓకేనా, ఇక్కడ ఏది కూడా ఇండక్షన్ స్టవ్ కూడా దొరకట్లేదు అనమాట. ఓకే, ఇన్ కేస్ మీ ఏరియాలో ఏదైనా సంథింగ్ ఈ గ్యాస్ సిలిండర్ దొరక్క మీరు ఇబ్బంది పడితే కనుక మీరు ఇండక్షన్ స్టవ్ అయితే కొనుక్కోవచ్చు. అయితే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను మీకు డిస్ప్లే మీద పెడతాను. ఓకేనా, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు, డిస్ప్లే మీద కూడా ఉంటుంది. ఓకేనా, అయితే మీరు కొనాల్సిన పరిస్థితి లేదు. ఇన్ కేస్ మీకు కావాలంటే కొనండి, మీరు మ్యాండరీగా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన దేశానికి ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఓకేనా, ఇన్ కేసు కొనాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. ఓకే, అయితే మనకి ఒక ప్రెస్ నోటీస్ కూడా రిలీజ్ చేసింది మన కేంద్ర ప్రభుత్వం, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అసలు సాధారణంగా ఏంటంటే మన దేశంలో ఏంటంటే ఎల్పిజి వినియోగంలో దాదాపు 60% దిగుమతి చేసుకుంది మన దేశం అయితే. ఓకేనా, 60% దిగుమతి చేసేసుకుంది. దాంతోపాటు దిగుమతుల్లో దాదాపు 90% హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది ప్రస్తుత సంఘటనల కారణంగా ఏంటంటే కాస్త ప్రభావితమైంది, మరీ ఎక్కువేం కాదు. ఓకేనా, కాస్త ప్రభావితం అయితే జరిగిందనమాట. సో దీని కారణంగా ఏంటంటే మార్చి 8, 2026 ప్రోఫేను, బ్యూటేను, ప్రొఫైలిన్ మరియు బ్యూటిన్స్ ఈ సంబంధించిన ప్రవాహాలను ఎల్పిజి ఫ్యూల్గా మళ్లించడం ద్వారా ఎల్పిజి ఉత్పత్తిని గరిష్టంగా పెంచాలని శుద్ధి కర్మాగారాలు మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసిందనమాట. సో ఈ చర్యల ఫలితంగా ఏంటంటే దేశీయ ఎల్పిజి ఉత్పత్తి దాదాపు 20% పెరిగిపోయిందనమాట. ఓకేనండి, సో 20% పెరిగిపోయింది. దాంతోపాటు మొత్తం ఈ విదేశీ ఎల్పిజి ఉత్పత్తిని గృహ వినియోగాలకి మళ్లించాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వీళ్ళు ఈ వచ్చిన ఎల్పిజి అంతా కూడా గృహ వినియోగాలకు మళ్లించాలి. దాంతోపాటు హాస్పిటల్స్ అని లేకపోతే ఏదైనా హాస్టల్స్ అని, ఓకే, సో వీళ్ళకి కూడా మళ్లించాలని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ రెస్టారెంట్లు కానివ్వండి, హోటల్ కానివ్వండి, మరి ఇతర వాణిజ్య వినియోగాలకు సంబంధించిన కేటాయింపును సమీక్షించడం కోసం అని చెప్పేసి మరియు అందుబాటులో ఉన్న ఈ యొక్క ఎల్పిజి సామాగ్రిని న్యాయంగా మరియు పారదర్శకంగా పంపిణీ చేయాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఐఓసిఎల్, హెచ్పిసిఎల్ అలాగే బీపీసీఎల్ అని చెప్పేసి కంపెనీస్ ఉంటాయి కదా. ఓకేనా, సో వీళ్ళ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారన్నమాట. ఓకేనా, వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా, ఓకేనా, సో న్యాయంగా వీళ్ళకి కేటాయించాలని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది. ఓకేనా, బ్లాక్లో అమ్మేయడం కానివ్వండి ఇట్లాంటివి చేస్తున్నారు అనమాట ప్రస్తుతానికి. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. వీళ్ళకైతే కమిటీ చేశారండి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో మనకైతే చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి, అలాగే దిగుమతులు కూడా జరుగుతున్నాయి, సో పెంచారు. ఓకేనా, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్ ఇంక్రీజ్ 25% అయిందని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఈ యొక్క చమురు దిగుమతులు కూడా ఒక 60-70% పెరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మన దేశానికైతే ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు, ఎవరో కూడా కంగారు పడకండి. అలా అని చెప్పేసి మీరు బ్లాక్లో కొనేసుకోకండి. అలాగని చెప్పేసి ఎక్కువ కూడా మీరు మీ ఇంట్లో ఉంచేసుకోకండి. అంటే త్వరితగతిన బుక్ చేసుకుంటారు, అయిపోతుంది అని చెప్పేసి. ఓకేనా, సో దానికి సంబంధించింది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, ఈ యొక్క క్షేత్రస్థాయి అభిప్రాయం బుకింగ్లో కొంత ఆందోళన కూడా నెలకొంటుంది. అలాగే
నిల్వ ప్రవర్తన సూచిస్తుంది. అంటే చాలామంది నిల్వ చేసుకుంటారు అనమాట. అసలు మనకి దొరకవు, తర్వాత దొరకవు అని చెప్పేసి ముందుగా బుక్ చేసుకుంటారు. దాని కారణంగా ఆ తర్వాత వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో దీని కారణంగా ఏం చేశారంటే దేశీయ ఎల్పిజి సాధారణ డెలివరీ చక్రం దాదాపు 2.5 అంటే మనకి 2 లేదా 3 రోజులు టైం పడుతుంది కదా మనం బుక్ చేసుకోగానే మనకి ఇంటికి రావడానికి డెలివరీ అనేది. అలాగే ఎవరు కూడా త్వరగా బుక్ చేసుకోవద్దు అని చెప్పేసి కూడా అడ్వైజ్ చేస్తాను ఇక్కడ. ఓకే, త్వరగా బుక్ చేసుకోవద్దు. సో దీని ఏంటంటే వీళ్ళు 21 డేస్ నుంచి 25 డేస్కి పొడిగించేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళు వెంటనే బుక్ చేసుకుంటారు కదా, సో గ్యాప్ను కూడా కాస్త 25 డేస్కి పొడిగించేశారన్నమాట. ఓకే, బుక్ చేసుకోవడం వల్ల చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి. ఓకే, అయితే దీనికి కూడా దీని కారణంగా ఏం చేశారంటే ఇక ఎల్పిజి అండర్ రికవరీ చమురు మార్కెట్ కంపెనీలకి 30 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం కూడా ఆమోదించేసింది. ఓకేనా, సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఏంటంటే మన దేశానికి వచ్చే కష్టం అయితే ఏం లేదు. సో మీరైతే కంగారు పడకండి, అలా అని చెప్పేసి బ్లాక్లో బుక్ చేసుకోకండి. ఈ విషయాన్ని గమనించాలి. సో మీరు వెయిట్ చేయండి. సోషల్ మీడియాలో చూసిన వీడియోస్ అన్నీ కూడా చూసేసి మీరు టెన్షన్ పడకండి. ఓకేనా, సో అంతా ఫేక్ ప్రచారం జరుగుతుందని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఇట్లా ఒక ప్రెస్ నోటీస్ కూడా రిలీజ్ చేసింది. చమురు నిల్వల్లో మనకైతే కొరత లేదు, అలాగే చమురు దిగుమతుల్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, చూశారు కదా, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి, ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఈ విషయాన్ని అయితే అందరికీ షేర్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన కూడా అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.